ఆదివారం అమావాస్య. ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. భగవంతుని తలుచుకోండి. గంగని, యమునని, అదేవిధంగా నర్మదని, కావేరిని, కృష్ణవేణిని, గోదావరిని, మీ దగ్గర ఉన్న పుణ్యనది జలాల్లో స్వామిని అభిషేకం చేస్తున్నామని చెప్పి చక్కగా అభిషేకం చేయండి. సాయంత్రం వేళలో చేసే అభిషేకం మరింత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుడికి చేసే అభిషేకం నిజానికి మీ మీద ఆయన కురిపించే కరుణకి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కాబట్టి దానిలో మీరు తడిసి మీ దారిద్ర్యాన్ని, మీలో ఉన్న ఏవైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి అని చెప్పి మీరు చక్కగా ప్రార్థించండి. రాత్రిపూట అర్ధరాత్రి వరకు మీకు ఒకవేళ ఓపిక ఉంటే చక్కగా నరసింహ స్తోత్రాన్ని, అదేవిధంగా ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణ చేయండి. విశేషమైన ఫలితం ఉంటుంది. అన్నిటికీ మించి వరాహ కవచం అని ఉంటుంది. వచ్చేది మాఘమాసం కాబట్టి యజ్ఞ సంభవుడు, యజ్ఞానికి ప్రతిరూపమైన వరాహ కవచాన్ని పారాయణ చేయండి. ఏం చేసినా సులభంగా, సుశీలంగా ప్రత్యక్షమయ్యే స్వామి యొక్క పాదాలను మాత్రం వదలకుండా మీరు పట్టుకోండి. అంతకు మించి మీకు చేయగలిగిందంటూ ఏమీ లేదు. శరణాగతికి మించిన మంత్రం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ షోడశ బాహువైన మహానుభావుడు రక్షించాలి.